హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మరోసారి సౌత్ ఇండియన్స్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా తమిళనాడు రాష్ట్ర బీజేపీలో కీలకమైన నేత అయిన అన్నామలై మహారాష్ట్రలో పర్యటనకు వెళ్లారు. ముంబై మేయర్ స్థానానికి ఇప్పుడు అక్కడ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పర్యటన చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నామలై అక్కడ బీజేపీ పార్టీకి సంబంధించి కొన్ని వర్క్స్ను చూసుకోవడానికి అని ఆ రాష్ట్ర పర్యటన చేశారు. ఇదే సమయంలో ఈ ఎంఎన్ఎస్ పార్టీతో పాటు ఉద్ధవ్ ఠాక్రేకు సంబంధించిన శివసేన ఈ రెండు పార్టీలు కలిసి ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశాయి. ఈ సభలో రాజ్ ఠాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, ఇప్పుడు అన్నామలైని రస్మలై అంటూ సంబోధిస్తూ, రస్మలై అనే ఒక వ్యక్తి తమ రాష్ట్రంలో పర్యటనలో ఉన్నాడు. ఆయనను లుంగి హటావ్ పుంగి బజావ్ అనే విధంగా వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన లుంగి లాగేసి తలపై ఒక్కటి ఇవ్వండి, అప్పుడు మాత్రమే అతను తమ రాష్ట్రం వదిలి పారిపోతాడు. ఎక్కడో తమిళనాడుకు సంబంధించిన వ్యక్తికి మహారాష్ట్రలో ఏం పని అంటూ ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక తమిళనాడు నేత అయినంత మాత్రాన మహారాష్ట్రలో తిరగడానికి వీల్లేదా అనే విధంగా ఆయన మాత్రం చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదం అవుతూ ఉన్నాయి. దీనిపై ఇప్పుడు అన్నామలై సైతం అదే స్థాయిలో స్పందించారు. నేను తమిళనాడుకు చెందిన వ్యక్తిని అయితే మహారాష్ట్రలో పర్యటించకూడదా? నేను ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తాను. భవిష్యత్తులో మళ్ళీ మీ రాష్ట్రానికి వస్తాను. అప్పుడు మీరు నా కాళ్ళు విరగొడతామన్నారు కదా, టచ్ చేసి చూడండి అనే విధంగా అన్నామలై అదే రీతిలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీలాంటి వాళ్లకు కూడా నేను భయపడే వ్యక్తినైతే నేను రాజకీయాల్లోకి వచ్చేవాడినే కాదు, ఎక్కడో నా గ్రామంలో వ్యవసాయం చేసుకుని బతికేవాడిని. సో మీరు ఇలా వ్యాఖ్యలు చేయడం వల్ల నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ భయపెట్టలేరు అనే విధంగా అన్నామలై సైతం అదే స్థాయిలో స్పందించారు. అయితే ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే చేసిన ఈ వ్యాఖ్యల వల్ల ఈ ప్రజలకు ఏ విధంగా నష్టం చేకూరుతుంది, అండ్ ఇలాంటి రాజకీయాలు మన దేశానికి అవసరమా లేదా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్లో ఇప్పటి వరకు ఫోన్ క్లారిటీతో మీకు వీడియోలు అందించాం. ఇకపై నుంచి కెమెరా క్వాలిటీతో మీకు వీడియోలు అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంతకు ముందు ఏ విధంగా అయితే మమ్మల్ని ఆదరించారో అదే విధంగా ఇకపైన ఆదరిస్తారని కోరుకుంటూ ఉన్నాం. వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా ఈ మహారాష్ట్రలో ఎంఎన్ఎస్ పార్టీకి మాత్రమే ఇది పరిమితం కాలేదు. అదే రాష్ట్రంలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం సైతం ఇదే విధంగా ఇతర రాష్ట్రాలను వ్యతిరేకించడం, ముఖ్యంగా మరాఠాల కోసమే మేము పుట్టుకొచ్చాం, ఇతర వర్గాలు మాకు అవసరం లేదు అనే విధంగా వీళ్ళు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. మహారాష్ట్రతో పాటు కర్ణాటకలోని కాంగ్రెస్ సైతం ఇదే తరహా నినాదాలు వినిపిస్తుంది. అండ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ఇతర రాష్ట్రాల పట్ల హేట్ను క్రియేట్ చేయడం, ఇలాంటివి చాలా వరకు చేస్తూ ఉంది. ఆ రాష్ట్రంలో కన్నడగా వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవాలి, తెలుగు కానీ తమిళ్ కానీ మలయాళం ఇలాంటి ఎవరు కూడా మా రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు అంటూ చాలామంది గతంలో కాంగ్రెస్ సపోర్టర్స్ దాడులు సైతం చేశారు. అక్కడ తెలుగు వాళ్ళను బతికించే ఆస్కారమే లేదు అనే విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేశారు. కనీసం ఒక బ్యాంకు ఉద్యోగాన్ని కూడా చూడకుండా గతంలో దాడులు చేసిన సందర్భాలు సైతం బయటికి వచ్చాయి. దీన్ని ఏకంగా సీఎం సిద్ధరామయ్య సైతం ఈ ఘటనను సపోర్ట్ చేశారు. అవును, కర్ణాటకలో పని చేస్తున్నప్పుడు మీరు కన్నడ ఖచ్చితంగా నేర్చుకోవాలి, కన్నడ రాదు అంటే మీరు ఏ విధంగా ఈ రాష్ట్రంలో బతుకుతారు అనే విధంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇదే రాజకీయాలు తమిళనాడులో కూడా మనం చూడవచ్చు. అక్కడ ఎక్కువగా డిఎంకే పార్టీ ప్రాంతీయవాదాన్ని చాలా ఎక్కువగా రెచ్చగొడుతూ ఉంటుంది. తమిళనాడులో ఇతరులకు చోటు లేదు అండ్ హిందీ ఇంపోజిషన్ మేము అసలు ఒప్పుకోము, మాకు తమిళమే పెద్ద భాష అండ్ మేము ఇతరులను ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయము అనే విధంగా ఒక హేట్ను క్రియేట్ చేయడానికి అక్కడ సైతం డిఎంకే పార్టీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది. తద్వారా ఈ మూడు రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రాంతీయవాదం, భాషాతత్వాన్ని ఈ పార్టీలు పెంచి పోషించడం వల్ల అక్కడి ప్రజలకు చాలా అంటే చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఇతర రాష్ట్రాల వాళ్ళు అక్కడ పని చేసుకోవాలన్నా కూడా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. తద్వారా ఐటీ ఇండస్ట్రీ, ఇప్పుడు మనందరికీ తెలుసు, ఎక్కడైనా ఐటీ ఇండస్ట్రీ ఉంది అంటే అక్కడ ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే పని చేసుకోవడానికి అస్సలు వీలుండదు. వేరే ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అక్కడ ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా బెంగళూరులో మనం చూసుకుంటే ఐటీ సెక్టర్ చాలా పెద్దది కాబట్టి అక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి పని చేసుకుంటూ ఉంటారు. నార్త్ వాళ్ళు ఉంటారు, సౌత్ వాళ్ళు ఉంటారు, ఈశాన్య రాష్ట్రాలు, వీళ్ళంతా కూడా అక్కడ ఉద్యోగాలు పొంది ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ ఖచ్చితంగా కన్నడ రావాలి అంటే ఎక్కడ కుదురుతుంది? అస్సలు అది
అయ్యే ప్రసక్తే కాదు. కొంతమంది అయితే జస్ట్ 6 నెలలకో లేదంటే సంవత్సరం ప్రాజెక్టు వర్క్‌కో ఆ రాష్ట్రానికి వచ్చి వెళ్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా కన్నడ నేర్చుకోవాలి అంటే అది అస్సలు సాధ్యమయ్యే పనే కాదు. అందున ఇప్పుడు ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయింది. మన తెలుగు వాళ్ళు ఎక్కడో అమెరికాలో బాగా తమ ఉనికిని చాటుకుంటూ ఉన్నారు అండ్ మా ప్రభావం ఎక్కువగా ఉంది అని ఇప్పుడు మనం గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. మరి అమెరికాలో కూడా ఇదే విధంగా మా అమెరికాలో ఇతర దేశాల వాళ్ళు ఉండకూడదు అని అంటే మనం ఒప్పుకుంటామా? దీన్ని అస్సలు ఒప్పుకోం కదా. ముఖ్యంగా ఎక్కడో తెలుగు వాళ్ళు ఇంత పెద్ద స్థాయిలో అక్కడ ప్రభావం చూపిస్తూ ఉన్నారంటే దాన్ని మనం గర్వంగా ఫీల్ కావాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా మనం అమెరికా విషయానికి ఎందుకు మన భారతదేశం అంతా మనం ఒక్క దేశంగానే పరిగణిస్తాం. ఈ దేశంలో ఈశాన్య రాష్ట్రాల వాళ్ళు కాదు, ఉత్తరాది వాళ్ళు కాదు, దక్షిణాది వాళ్ళు కాదు, ప్రజలంతా ఒక్కటే అనే విషయాన్ని మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రాష్ట్రాలు అనేవి జస్ట్ పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే క్రియేట్ చేసుకున్న సరిహద్దులుగా మాత్రమే మనం చూడాలి తప్ప వీటిని ఇతరుల పట్ల హేట్ను క్రియేట్ చేయడానికో లేదంటే వాళ్ళను మనం ద్వేషించడానికో ఇలాంటి వాటికి మనం ఈ సరిహద్దులను ఉపయోగించుకుంటే అది పూర్తిగా దేశ వినాశనానికి కారణం అవుతుంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఈ పంతాను చూస్తే భాషావాదం, ప్రాంతీయ తత్వం అనేది ముఖ్యంగా ఇండి కూటమి పాలిత రాష్ట్రాల్లోనే చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఇటు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇటు తమిళనాడులో డిఎంకే పార్టీ అధికారంలో ఉంది, మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నా కూడా ఇండి కూటమి పార్టీలైన శివసేన అండ్ ఈ మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఇలాంటివి మాత్రం చాలా ఎక్కువగా ఈ భాషావాదాన్ని, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. తద్వారా వీళ్ళకు ఏదో కొన్ని ఓట్లు రాలుతాయి అనే భ్రమలో ఈ పార్టీలు ఉన్నాయే కానీ వీళ్ళ ఓట్ల కోసం పూర్తిగా స్వార్థపూరితంగా ఆలోచన చేయడం వల్ల మాత్రమే ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగుతూ ఉన్నాయి. తద్వారా ప్రజలకు చాలా అంటే చాలా కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ పార్టీలు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇతర రాష్ట్రాల పట్ల ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. లేకపోతే ఇది ఈ పార్టీలకు తాత్కాలికంగా లాభం చేకూర్చవచ్చేమో కానీ భవిష్యత్తులో మాత్రం మన దేశానికి తీరని నష్టం చేకూరుస్తుంది. అంతేకాకుండా ఈ విధంగా దాడులు, గొడవలు ఇలాంటివి క్రియేట్ చేయడం వల్ల ఆయా రాష్ట్రాల్లో ఐటీ సెక్టర్ అనేది అడుగు పెట్టకుండా జరుగుతుంది. తద్వారా ఇక్కడ శాంతి భద్రతలు సరిగ్గా లేవు. ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ వచ్చి పని చేసుకోవడానికి సరైన సౌలభ్యాలు లేవు. అంతేకాకుండా వాళ్ళపై దాడులు జరుగుతున్నాయి అని గనక ఏదైనా రిపోర్ట్ గనక వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రాల్లో ఐటీ ఇండస్ట్రీస్ రావడానికి సైతం జంకే పరిస్థితులు ఏర్పడతాయి. తద్వారా వీళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ పార్టీలు తమ పంతాపై పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమ స్వార్థపూరిత ప్రయోజనాలకు కాకుండా దేశ సంక్షేమం కోసం వీళ్ళు పని చేసినప్పుడు మాత్రమే ఇలాంటి ద్వేషపూరిత ప్రసంగాలు ఆగిపోతాయి. ఒకవేళ వీళ్ళు కనుక ఆపకపోతే ప్రజలే వీళ్ళకు సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.